ప్రస్తుతం విజయవాడలో వర్షం దంచుకొడుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో రోడ్లు జలమయమయ్యాయి. అలాగే డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక విజయవాడలో వర్షం దంచుకొడుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. విజయవాడ నుంచి రాజ్ కుమార్. చందు, ముఖ్యంగా ఏదైతే విజయవాడ వ్యాప్తంగా కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ ఉంది. దాదాపుగా నిన్న ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా కూడా ఏదైతే ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్షం పెద్ద ఎత్తున కురవడంతో దాదాపు కొన్ని ప్రాంతాలు విజయవాడలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్లపైకి రావడం, ఆ రోడ్ల ఏదన్నటువంటి వాటర్ అంతా కూడా రోడ్లపైకి చేరి నిల్వ ఉండడంతో అక్కడ వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి దాదాపుగా కొద్దిసేపటి కిందట మాత్రమే కొంచెం తెరపించిందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా అంటే కొంత వర్షం ఏదైతే జారగా ఉన్నటువంటి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో చూడాలి. ఇప్పుడు అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఈ రోడ్లపైకి వచ్చినటువంటి వాటర్ని అందరూ కూడా పూర్తిగా కూడా డ్రైన్లోకి పంపించేటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వాటికి వాటర్ మీద క్లియర్ చేసేటువంటి పనిలో అటు VMC అధికారులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే ఇటు వాతావరణ శాఖ మాత్రం ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇటు కోస్తాంధ్ర అటు రాయలసీమతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ మాత్రం హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఇటు సామాన్య ప్రజలందరూ కూడా పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద పిడుగులు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు చెట్ల కింద అదేవిధంగా స్తంభాల కింద కూడా నుంచోవద్దనేటువంటి సూచన అయితే వారు చేశారు. ఎందుకంటే అవన్నీ కూడా నేలకూలేటువంటి అవకాశం ఉందని కూడా వారు తెలిపినటువంటి నేపథ్యంలో చూడాలి ఇటు వాతావరణం ఏ విధంగా సహకరిస్తుంది. ఇటు ప్రజలందరూ కూడా ఎవరన్నా పనులుంటే తప్ప ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పటికే స్కూళ్ళు కాలేజీలన్నిటికీ కూడా కొంత సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత రద్దీ అయితే తగ్గింది. కానీ ఈ వర్షానికి సంబంధించి కూడా పూర్తిగా ఇటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అటు జిల్లా కలెక్టర్ కూడా ఒక సూచన చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.